సో ఒకసారి జెండర్ డైనమిక్స్ కానీ తీసుకున్నప్పుడు 67% మేల్స్ అంటే 8,85,000 మంది అబ్బాయిలు, అదేవిధంగా 33% మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందుకోసంగా వీళ్ళకి అడిషనల్గా గవర్నమెంట్ మరియు 20% అడిషనల్ కోటా కూడా ఉంది కాబట్టి ఆడపిల్లలు జేఈ మెయిన్స్ కొట్టడం అనేది చాలా ఈజీ. మీరు అందరూ ఎంబీబీఎస్కి పోకుండా కొంతమంది ఇటు కూడా వస్తే మంచిది. సో కాకపోతే పెర్ఫార్మెన్స్ గ్యాప్లో తీసుకున్నప్పుడు టాప్ 100% ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అబ్బాయిలే సాధించారండి. అమ్మాయిల్లో తీసుకున్నప్పుడు 99.99 అనేది ఫిమేల్లో హై స్కోర్గా ఉంది. 100% క్లబ్లో 12 మంది పర్ఫెక్ట్ స్కోర్స్ అయితే రావడం జరిగింది. ఏ కోచింగ్ సెంటర్ సంబంధించిన వాళ్ళు అనేది కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలందరినీ కొనుగోలు చేసి మా దగ్గర చదివిండ్రు అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో ప్రజెంట్ బిజీగా ఉన్నారు. సో ఎవరెవరిని క్లైమ్ చేసుకుంటారనేది వార్ ఆఫ్ ఓనర్షిప్ అనేది నడుస్తుంది. ద ఇన్స్టిట్యూట్స్ క్లైమ్ దట్ ద సేమ్ ర్యాంకర్ సైమల్టేనియస్లీ వయా టెస్ట్ సిరీస్ ఎన్రోల్మెంట్స్. ఆ టెస్ట్ సిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మా స్టూడెంటే, మా ద్వారా ర్యాంక్ వచ్చిందని ఎవరికి వాళ్ళు క్లైమ్ చేసుకుంటూ ఉంటారనమాట. నారాయణ, అల్లెన్, శ్రీ చైతన్య, బన్సల్, అదేవిధంగా ఇటువంటి రకరకాల కోటాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ గ్రేట్. ద స్టూడెంట్ ఎక్కడైతే క్యాపబిలిటీ ఉంటుందో వాడికి ఐక్యూ లెవెల్స్ ఉంటాయో వాడి వరకే తెచ్చుకుంటారండి. సో ఈ ఇన్స్టిట్యూట్స్ అనేది ఒక హెల్పింగ్ సెంటర్ మాత్రమే. ఓన్లీ 20% మాత్రమే ఇన్స్టిట్యూట్ యొక్క కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. మిగిలిన 80% మొత్తం స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ మీదే ఈ జేఈ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ బాగా చదివేటువంటి స్టూడెంట్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా అక్కడ మంచి ఫ్యాకల్టీని మంచి బ్యాచ్కి పెడతారు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు N120 అని చెప్పేసి చైతన్యలో టాపర్స్ ఏదైతే బ్యాచ్ ఉంటారో వీళ్ళందరినీ ఒదికడ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పిస్తారు కాబట్టి ఇన్స్టిట్యూట్ అనేది మ్యాటర్ కాదు. సో ఈ కొనుగోలు పర్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఎక్కడున్నాడు అనే విషయం మీద ఈ కొనుగోలు అనేవి ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. ఎన్నేళ్ళ నుంచో ఉన్నదే.